ఓం నమ శివాయ. అనన్య చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే. అనన్య చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే. తేషాపి నిత్యయుక్తానాం యోగక్షేమం మహామ్యహం. యోగక్షేమం మహామ్యహం. ఏ మానవుడు సర్వకాల సర్వవస్థలయందు నన్నే ధ్యానించుచుండునో అట్టివాని యోగక్షేమములు నేనే వహించుచున్నాను. ఏ మానవుడు సర్వకాల సర్వస్థలయందు నన్నే ధ్యానించుచుండునో అట్టివాని యోగక్షేమములు నేనే వహించుచున్నాను. పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయక్షతే. పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయక్షతే. తదహం భక్తుపకృతం అస్మామి ప్రియతాత్మనః. అస్మామి ప్రియతాత్మనః. భగవంతునికి ఇష్టమైనటువంటివి ఈ శ్లోకం యొక్క తాత్పర్యంలో ఈ రకంగా చెప్పినటువంటి సందర్భము. ఎవడు భక్తితో నాకు పత్రమైనను పుష్పమైనను ఫలమైనను ఉదకమైనను ఫలాపేక్ష రహితముగా, ఫలాపేక్ష అంటే కోరిక లేకుండా, నేను ఈ ఫలం నీకు సమర్పిస్తే నాకు ఫలితము కావాలని కోరకుండా, ఫలాపేక్ష. ఏ మానవుడు భక్తితో నాకు పత్రమైనను పుష్పమైనను ఫలమైనను ఉదకమైనను ఫలాపేక్ష రహితముగా సమర్పించును అట్టి వాణిని నేను ప్రీతితో స్వీకరించుచున్నాను. భగవంతునికి తన మనస్ఫూర్తిగా పత్రమైన పుష్పమైన ఫలమైనను ఉదకమైనను భక్తితోటి సమర్పిస్తే ఆయన ప్రేమతో స్వీకరిస్తా అని ఈ శ్లోకం యొక్క భావన. మన్మనా భవ మద్భక్తో, మన్మనా భవ మద్భక్తో మధ్యాజీ మాం నమస్కురు. మామే వైశశియుక్తేవ ఆత్మానం మత్పరాయణః. ఆత్మానం మత్పరాయణః. పార్త, నా యందు నీ మనసు లగ్నము చేసి ఎల్ల కాలముల యందు భక్తి శ్రద్ధతో చిరచిత్తుడవై పూజించితివేని నన్నే పొందగలవు. ఇది ఉపనిషత్తుల సారాంశమైన యోగశాస్త్రమున శ్రీకృష్ణుడు అర్జునకు ఉపదేశించిన కర్మ సన్యాస ఆత్మ సంయమ యోగము. మహర్షయ సప్తపూర్వే చత్వారో మనవస్తదా మద్భావా మానసా జాతా येषां लोका विमाः
సృష్టి ప్రారంభమున కశ్యపాది మహారుషి సప్తకము సనకసనందనాదులు స్వయంభువాది మనువులు నా వలనే జన్మించిరి. పిమ్మట వారి వలన ఎల్ల లోకములందరి సమస్త భూతములు జన్మించను. కశ్యపాది మహారుషి సప్తకము అంటే సృష్టి ప్రారంభమున వీళ్ళను శ్రీకృష్ణ పరమాత్మ తన మనస్సు ద్వారా వాళ్ళని సృష్టించిండు అనేటటువంటి భావము. మానస పుత్రులు అంటే వీళ్ళు స్వయంభుగా జన్మించినటువంటి వారు. మచ్చిత్తా మద్గత ప్రాణం బోధయంతః కదస్వరం. మచ్చిత్తా మద్గత ప్రాణం బోధయంతః పరస్వరం. కదయంతః క్షమా నిత్యం దృశ్యంతి చరమంతి చః. శ్రీకృష్ణ భగవానుడు ఈ శ్లోకంలో ఎవరెవరు ఏ రకంగా ఏ దేవత ఆరాధన చేస్తారో వారికి ఆయా రూపముల నేను దర్శనమిస్తానని ఇది ప్రతిజ్ఞపూర్వకంగా చెప్పినటువంటి ఈ శ్లోకం యొక్క తాత్పర్యము. పండితులు నాయందు చిత్తము గలవారై నాయందే తన ప్రాణములోంచి నా మహిమానుభావమెరిగి ఒకరికొకరు ఉపదేశము భావించుకొనుచు బ్రహ్మానందము అనుభవించుతున్నారు పాట. ఇది చక్కనైనటువంటి తాత్పర్యము మనకు చక్కగా అర్థమవుతుంది. పండితులు అంటే ఎవరైనా తన చిత్తమును పరమాత్మ యందు లగ్నము చేసి ఏ దేవత ఆరాధన చేస్తే ఆ దేవత రూపం నేనే సమర్పిస్తానని ఈ యొక్క శ్లోకం తాత్పర్యం. మచ్చిత్తా మద్గత ప్రాణం బోధయంతః పరస్వరం. అహమాత్మా గుడాకేశ సర్వభూత శ్రేయశ్రితః. అహమాదిశ్చ మధ్యాంచ భూతానాం హంత ఏవ చః. అహమాత్మా గుడాకేశ సర్వభూత శ్రేయశ్రిత. అహమాదిత్యమద్యం చ భూతానాం హంత ఏవ చః. సమస్త భూతముల మనస్సునందున్న పరమాత్మ స్వరూపుడను నేనే. ఉత్పత్తి పెంపు నాశనమునకు నేనే కారకుడను. మానవుని యొక్క ఉత్పత్తి నాశనంలో కూడా నేనే కారణము అని శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడితో బోధించింది. వేదానాం సామవేదోస్మి దేవానామస్మి వాసవా ఇంద్రియాణం మనస్యాస్మి భూతానాం అస్మి చేతనః. వేదములలో సామవేదము, దేవతల్లో దేవేంద్రుడు, ఇంద్రియములలో మనస్సు, ప్రాణులందరి బుద్ధిని నేనే. ప్రహ్లాదస్య దైత్యానాం కాలకాలయతామహం మృగాణాం చ మృగేంద్రోహం
వైనతే యక్ష పక్షిణ. రాక్షసుల్లో ప్రహ్లాదుడు, ధనికులలో కాలము, మృగముల్లో సింహము, పక్షులలో గరుత్మంతుడను నేను.